వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఇటీవలే అరెస్టై జైలు జీవితం అనుభవిస్తోన్న ఆయన తాజాగా కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన అంబటి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో గడుపుతున్నారు. అయితే తన వయసు, ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపుతూ ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో జైలులో ఆయనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభించాయి. సాధారణ ఖైదీలకు భిన్నంగా తనకు కొన్ని వస్తువులు కావాలని ఆయన కోరారు. జైలు ఆహారం కాకుండా ఇంటి నుంచి వచ్చి వండిన భోజనం కావాలని, ఒక పరుపు, మెత్తని బెడ్షీట్లు, దోమల వల కల్పించాలని, అలాగే ఎయిర్ కూలర్ సదుపాయం, వ్యక్తిగత మందులు, నిరంతర వైద్య పర్యవేక్షణ, ఇతర ఖైదీలతో కాకుండా ప్రత్యేక గది కేటాయించాలని కోర్టుకు విన్నవించారు. అంబటి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో ఆయనకు ఈ వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. జైల్లో నేతలకి సౌకర్యాలు ఇది మొదటిసారి కాదు. గతంలో వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి కీలక నేతలు కూడా జైలుకు వెళ్లినప్పుడు ఇదే తరహా ప్రత్యేక సదుపాయాలు పొందారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు లేదా మాజీ మంత్రులు అరెస్ట్ అయినప్పుడు వారి హోదా, భద్రత, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టులు ఇలాంటి రాయితీలు ఇస్తూ ఉంటాయి. అంబటి ప్రత్యేక సదుపాయాల కల్పనపై సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు కేవలం రాజకీయ పలుకుబడి ఉందనే కారణంతో సాధారణ ఖైదీలకు లేని రాజభోగాలు వీఐపీలకు కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వయసు పైబడిన నాయకులకు కనీస ఆరోగ్య భద్రత కల్పించడం మానవత్వంతో కూడిన నిర్ణయమని వైసీపీ శ్రేణులు మద్దతిస్తున్నాయి.